కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మూమెంట్లలో ఆటో డ్రైవర్ని ఆదుకుంటామని సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పిన మాట అది వాళ్ళు ఖచ్చితంగా 12,000 ఇవ్వాలి. మరి వాళ్ళు బస్సు ఫ్రీగా పెట్టి ఆటో డ్రైవర్లకు ఇవి లేదు, ఏంది గిరాకీ లేదు, ఏం లేదు. ప్రజలు ఎక్కడికి అందరూ బస్సులు ఎక్కుతున్నారు. అందుగురించి ఆటో డ్రైవర్లని ఆదుకోవాలి. ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఫ్రీ బస్సు పెట్టి నుంచి ఒక్కరికి బస్సు ఆటోలు ఎక్కచ్చారు, బస్సులు ఎక్కుతారు. అందుగురించి నెలకు 12,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నెలకు 12,000 ఆటో డ్రైవర్లకు నెలకు 12,000 ఇవ్వాలి. మరి ఫిట్నెస్, రోడ్ పర్మిట్, మరి ఇన్సూరెన్స్ గవర్నమెంటే భరించాలి. మరి రోడ్ ట్యాక్స్ గవర్నమెంట్ భరించాలి. మరి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో డ్రైవర్ని ఆదుకొని మరి ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. ఆటో డ్రైవర్లకు గుర్తింపు అనేది ఉండాలి. ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు ఛానల్ వేసులు కానీ పోలీసు వాళ్ళు కానీ ఆటోలు ఆపరు, బస్ స్టాండ్ దగ్గర కానీ అక్కడ కానీ ఆపద్దు. ఏదో అడ్డాలు ఏర్పాటు చేయమని చెప్తా ఉంటే అడ్డాలు ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ జామ్ అవుతుంది, మీరు వెళ్ళిపోయినట్టు ఎట్లా పడతారు ఆటో డ్రైవర్. అందుకని ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటారు. వెంటనే ఈ గవర్నమెంట్ ఆటో డ్రైవర్ని ఆదుకొని నెలకు 12,000 రూపాయలు, లేకుంటే ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాము. తెలంగాణ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో మేము హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే మేము బుద్ధి చెప్పే రోజులు మీకు దగ్గరకు వస్తున్నాయి. వెంటనే ఆటో డ్రైవర్ని ఆదుకోలేకపోతే బుద్ధి చెప్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని పిలుపునిస్తున్నాం.